నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవటానికి ప్రస్తావన తీసుకొని వచ్చాను. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఓకే, స్వస్థత వరములు అనేవి ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయండి? లేవు. స్వస్థత వరములు లేవు. మరి స్వస్థత వరములు లేనప్పుడు నేటికి క్రైస్తవ సమాజములో స్వస్థత బోధకులు ఎందుకు పుట్టుకొస్తున్నారు? కారణం ఏంటి? మీరు ఎప్పుడైనా ఆలోచించారమ్మా? ఒకవైపు మనకు బైబిల్ యొక్క ఏమంటే దేవుని సంకల్పం అర్థమైంది. స్వస్థతలు ఎప్పుడు జరిగాయి, ఎందుకు జరిగాయి, కారణం కూడా ఉంది. ఎందుకంటే మీరు చూడండి, ఒకనాడు మోషేను దేవుడు ఇశ్రాయేలీల మధ్యకు పంపాడు. మోషే వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు? దేవా, వారు నన్ను నమ్మరు అన్నాడు. దేవుడు నన్ను పంపాడు, ఈ చెరలో నుండి మిమ్మల్ని తీసుకొని దేవుడు మీ పితరులకు వాగ్దానం చేసిన దేశానికి తీసుకెళ్ళటానికి వచ్చాను నేను అని అంటే వారు నన్ను నమ్మరు. ఎందుకంటే 430 సంవత్సరాలుగా చెరలో ప్రజలు ఏమైపోతున్నారు? నలిగిపోతున్నారు. అసలు నిరీక్షణ లేదు, మూలుగులు పుడుతున్నాయి. ఇక అయిపోయింది మా జీవితం, మా చరిత్ర ముగిసిపోయింది అనుకుంటున్నారు. అలాంటి నిరీక్షణ లేక నలిగిపోతూ మూలుగుతున్న ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుడు, మీ పితరుల దేవుడు నన్ను పంపించాడు, నేను మిమ్మల్ని తీసుకెళ్ళటానికి వచ్చానంటే నమ్ముతారమ్మా? నమ్మలేరు. అందుకే మోషే అన్నాడు, దేవా, నువ్వేమో కొండ మీద చూపిస్తున్నావు. ఏం చూపించాడు దేవుడు? పొదలో మంటలు. పొద కాలిపోతుందా? కాలిపోట్లా. ఇదిగో ఐగుప్తులో నా ప్రజల దురవస్థ ఇలా ఉంది, వాళ్ళు మంటల్లో తగలబడిపోతున్నారు, కానీ బూడిద కావట్లా, కాలట్లా. ఆ సెగకు నలిగిపోతున్నారు, ఆ ఇనుప కొలిమిలో నలిగిపోతున్నారు అని చూపించాడు. ఇలా ఉన్న ప్రజల మధ్యకు నేను వెళ్ళి మిమ్మల్ని విడిపించుకొని పోవటానికి వచ్చారంటే ఎలా నమ్ముతారు దేవా అని అన్నప్పుడు దేవుడు మోషేకు సూచక క్రియలు చేసేటటువంటి అధికారం ఇచ్చాడు. మోషే, నువ్వు వెళ్ళి ఇది చెయ్యి, వాళ్ళు నమ్ముతారు. అంటే మోషేను నమ్మటానికి ఆ రోజు సూచక క్రియలు చేసే అధికారం దేవుడు మోషేకు ఇచ్చాడు. మోషే వంటి ప్రవక్త అయిన యేసుక్రీస్తును ఇశ్రాయేలు సమాజం, అదే ప్రజలు నమ్మటానికి ఈయనకు స్వస్థపరిచేటటువంటి శక్తినిచ్చి పంపాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు చేశాడు స్వస్థతలు? ఎందుకు చేశాడండి? వారు నమ్మటానికి. ఎందుకంటే ఆ రోజు ఐగుప్తు చెరలో ఉన్నారు, ఇప్పుడేమో ఏ చెరలో ఉన్నారు? పాపపు చెరలో ఉన్నారు. కానీ కొంతమంది భౌతికమైన ఆలోచనలో ఉన్నారు. ఏమున్నారు తెలుసా? భౌతికమైన ఆలోచన ఏముందో తెలుసా వారికి? అప్పటికి వారికి రాజ్యము లేదు, రాజు లేడు, రోమా ప్రభుత్వ అధికారం క్రింద ఉన్నారు, నలిగిపోతున్నారు. మాకు రాజు వస్తాడు, తిరిగి మరలా మా రాజ్యాన్ని మేము ఏర్పాటు చేసుకుంటాం, మమ్మల్ని మేమే మా రాజు అధికారం క్రింద పరిపాలించుకుంటాం, ఇలాంటి భౌతికమైన ఆలోచనలో ఉన్నారు. భౌతికమైన ఆలోచనలో ఉన్నటువంటి వారిని ఒక పరిపూర్ణమైన సత్యములోనికి తీసుకొని రావాలంటే యేసుక్రీస్తు వచ్చాడు. కానీ ఆయన ద్వారా స్వస్థతలు జరిగితే కానీ ఆయన మాటలు వినే పరిస్థితుల్లో లేరు. మీరు చూడండి, యేసు ప్రభుతో పాటు ఎప్పుడు జనసమూహం ఆయనను వెంబడించేవారు. ఎందుకని అంతకు మునుపు ఇదే జనము, ఈ జనములో చాలామంది రోగులు ఎక్కడ పడి ఉండేవారు తెలుసా? ఎక్కడ పడి ఉండేవారు? బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉండేవాళ్ళు. ఎక్కడండి?
బెతెస్దా, కోనేరు దగ్గర అక్కడ పడున్న వాళ్ళు ఇప్పుడు ఈయన దగ్గరికి ఎందుకు వచ్చారు? అక్కడేమో దేవదూత నీళ్లు కదిలించదు, ఎప్పుడొచ్చి కదిలిస్తుందో తెలీదు. కదిలిస్తే ఏమవుతుంది? ఎవడు ముందుగా దిగుతాడో వాడు స్వస్థత. అక్కడున్న వాళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడున్న వాళ్ళంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈయన ద్వారా స్వస్థతలు జరుగుతాయి కాబట్టి. ఇప్పుడు ఊర్లో ఉన్న జనాలంతా మన వెంట రావాలంటే ఏం చేయాలి? మనం బైబిల్ చెప్తే ఎవడు రాడు. వస్తాడా? వచ్చాడా? మన మందిరం ముందు ఉన్న వాళ్ళే రావట్లే. ఎందుకని? మనకు స్వస్థత వరాలు ఉన్నాయా? లేవు. అదే స్వస్థత వరం ఉండి నేను అలా చేయబెట్టగానే మీకు స్వస్థత జరిగిపోయింది అనుకోండి, నేను వాళ్ళని పిలవాల్సిన పనులే, మీరే పిలుచుకొస్తారు. అంతేనా? ఇప్పుడు కోనేరు దగ్గర పడున్న రోగులంతా ఈయన వెంట ఎందుకున్నారు? ఈయన ద్వారా స్వస్థతలు జరుగుతాయి. ఇప్పుడు దేవుడు క్రీస్తు యేసు ద్వారా అందరినీ రక్షణలోనికి తీసుకొని రావాలనే ఆయన సంకల్పం నెరవేరాలి అంటే ముందుగా ఆయనను నమ్మటానికి, ఆయన దగ్గరికి రావటానికి ఈ స్వస్థతలు అనేవి ప్రభు ద్వారా జరగాలి. అందుకే జరిగాయి. అపోస్తుల ద్వారా ఎందుకు జరిగాయంటే వాక్యము స్థిరపడటానికి జరిగాయి. వాక్యము సంపూర్ణమైన సత్యం వచ్చేసింది. ఆ సంపూర్ణ సత్యం వలన సంఘస్థాపన జరిగిపోయింది. ఆ సత్యము స్థిరపడిపోయింది. ఇప్పుడు బైబిల్ని ఎవరన్నా కదిలించగలరా? కదిలిస్తారండి? కాల్ చేయగలరు. కాల్ చేసిన తర్వాత ఆగిపోద్దా? కాల్ చేసినంత మాత్రాన బైబిల్ ఆగిపోద్దా? కొట్టేస్తారు ఎవరన్నా? ఎవంతరం కాదు, ఎవడు ఆపలేడు. స్థిరపడిపోయినటువంటి సత్యం ఇది. ఇప్పుడు సత్యము స్థిరపడిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మనిషిని నమ్మించటానికి నీవు స్వస్థత అనేటటువంటిది చేయవలసిన అవసరం లేదు. మనిషికి ఉన్నటువంటి ప్రధానమైన సమస్య పాపం. ఆ పాపము నుండి విడిపించబడటానికి రక్షణ కావాలి. ఆ రక్షణ యేసుక్రీస్తు అనుగ్రహిస్తాడు. ఆ రక్షణను ప్రకటించటమే ప్రధానం. ఇప్పుడు ఒక మనిషిని పాపములో నుండి, చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొని రావటమే ప్రధాన లక్ష్యం. దేవుడు అదే ఇచ్చాడు. అందుకే స్వస్థత వరములు ఆగిపోయి. ఓకే, ఇప్పుడు స్వస్థత వరములు ఆగిపోయినా స్వస్థత బోధకులు ఎందుకు పుట్టుకొచ్చారు? ఎందుకు పుట్టుకొస్తున్నారు అంటే మీకు సమస్య చెప్తాను, బాగా ఆలోచించండి. ఏమంటే నిన్నటి దినం విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అలాగే అమ్మతేజ గారు వాళ్ళిద్దరూ కూడా కలిసి కొన్ని విషయాలు మాట్లాడుకున్నారు. అది చర్చా వేదికో మరి ఏంటో అదైతే తెలియదు, కానీ వాళ్ళు కలిసి కొన్ని విషయాలు కలిసి మాట్లాడుకున్నారు. విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పాల్సిన విషయాలన్నీ అమ్మతేజ గారితో చెప్పాడు. ఈ సేవకుడు ఆ సేవకునితో చెప్పాడు. ఏం చెప్పాడు? ఒకప్పుడు బైబిల్లో జరిగాయి, అపోస్తుల ద్వారా జరిగాయి. ఈరోజు అలా జరగటానికి అవకాశం లేదు బైబిల్లో. ఇప్పుడు పరిపూర్ణమైన సత్యం వచ్చేస్తుందని చాలా విషయాలు నేను చెప్పాడు. ఆయన కొన్ని విషయాల్లో మరి అంగీకరించినట్టుగా, కొన్ని విషయాల్లో అంగీకరించినట్టుగా కనబడుతుంది. ఫైనల్కి వారు మాట్లాడుతూ ఉండగా అమ్మతేజ గారు ఒక విషయాన్ని చెప్పారు. ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, విజయప్రసాద్ అన్న పిలుపు వేరు, నా పిలుపు వేరు అని చెప్పాడు. అంటే దేవుడు నన్ను పిలిచిన విధానం వేరు, నన్ను ఏ పని కొరకు పిలిచాడనేది వేరు, ఆయనను పిలిచిన విధానం వేరు. అంటే అమ్మతేజ గారు స్పష్టంగా చెప్పకపోయిన విషయం ఏం చెప్పాడంటే, ఆయన మాటల్లో విజయప్రసాద్ రెడ్డి గారు స్వస్థతలు, వరాలు, భాషలు, పేర్లు పెట్టి పిలవటం ఇవన్నీ కాకుండా వాక్యము, భక్తి ఇది చెప్పటానికి దేవుడు ఆయనను పిలిచాడు. నన్ను స్వస్థపరచటానికి పిలిచాడు, స్వస్థతలు చేయటానికి పిలిచాడు.
పేరు పెట్టి పిలవటానికి పిలిచాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు చెప్పకనే ఏం చెప్పాడంటే, నీ పని నీదే, నా పని నాది, నువ్వు చేసేది నువ్వు చేసుకో, నేను చేసేది నేను చేసుకుంటా, నా పిలుపది అని చెప్పాడు. ఇప్పుడు ఇలా చాలామంది గతంలో మాట్లాడటం కూడా విన్నాను నేను. దేవుడు నన్ను స్వస్థపరచడానికి పిలిచాడు అని చెప్పిన బోధకులు చాలామంది ఉన్నారు, చెప్పుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు, ఇలాంటి ఆలోచన ఉన్నప్పుడు రానున్న దినాల్లో స్వస్థత బోధకులు అనేవారు ఆగిపోతారా, ఇంకా పెరుగుతూనే ఉంటారా? ఆగిపోతారండి? ఇంకా ఆగిపోరు, పెరుగుతూనే ఉంటారు. ఓకే, ఇప్పుడు ఇలాగే స్వస్థత బోధకులు అనేవాళ్ళు పెరుగుతూనే ఉంటారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? సమస్య ఏంటి? దేవుడు నన్ను స్వస్థపరచడానికి పిలిచాడు అనుకోవటం. ఓకే, ఇలా దేవుడు స్వస్థపరచడానికి నన్ను పిలిచాడు అనుకోవటం, వాళ్ళు అలా వెళ్ళిపోవటం, ఇది ఇలా క్రైస్తవ్యములో విస్తరించటం, దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఏం జరుగుతుంది? ఎందుకలా వారు స్థిరపడిపోతున్నారు స్వస్థత బోధకులు అనే దానికి ఒక విషయం నేను చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకు బైబిల్లో ఎవరైనా కానీ యేసుక్రీస్తుని గురించి మనం ఎరగనప్పుడు, బైబిల్ గురించి మనకు తెలియనప్పుడు, ఎవరైనా సేవకులు సువార్థికులు యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ మనకేం చెప్తారు? ఏం చెప్తారు? యేసు ప్రభు మన కొరకు ఈ భూమి మీద పుట్టాడు, దేవుడు ఆయనను పంపాడు, యేసు ప్రభు నిజమైన రక్షకుడు, మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు అన్నది చివరిలో రావచ్చు, మొదట్లో రావచ్చు. కానీ ఈ సువార్తతో పాటు ఖచ్చితంగా చెప్పే విషయం ఒకటి ఉంటుంది. అదేంటో తెలుసా? యేసు ప్రభు కుంటివారిని బాగు చేశాడు, యేసు ప్రభు గుడ్డివారిని బాగు చేశాడు, యేసు ప్రభు చనిపోయిన వారిని లేపాడు. ఆయన ద్వారా ఎంతోమంది స్వస్థత పొందారు, బాగుపడ్డారు అని చెప్తారు. అంటే ఎందుకు ఎలా చెప్పటం జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, క్రైస్తవ్యములో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కానీ ఒకరిని మనం నమ్మాలి అని అంటే రక్షణ ఇస్తాడు, పాపక్షమాపణ ఇస్తాడు, మన పాపాలు తీసేస్తాడు అన్న విషయం కంటే కూడా మనల్ని తొందరగా ఆకట్టుకునే విషయం, ఆయన ద్వారా గుడ్డివారు బాగుపడ్డారు, మూగవారు మాట్లాడారు, ఆయన ద్వారా స్వస్థతలు జరిగాయి, అద్భుతాలు జరిగాయి. ఇదే తొందరగా ఏమవుతుంది? మనల్ని ఆకట్టుకుంటుంది. ఇదే తొందరగా మనల్ని ఆయనకు దగ్గరే చేస్తుంది. ఈరోజు ఏదైనా ఒక స్వామీజీ దగ్గరకు కూడా జనాలు గుంపులుగా వెళుతున్నారనుకోండి, ఎందుకు వెళ్తారు? ఆయన పాపాలు క్షమిస్తాడనా? కాదు, అక్కడికి వెళితే పిల్లలు కలుగుతారని. మొన్న ఏమంటే హైదరాబాద్లో ఒకటి జరిగింది, పిల్లలు కలగటానికి ఏదో మందు ఏదో ఇస్తున్నారని చెప్పేసి వార్త. కొన్ని వందల మంది వచ్చారు, వేల మంది వచ్చారు. చాలామంది ఆశ్చర్యపోయారు, అమ్మో పిల్లలు లేని వారు ఎంతమంది ఉన్నారా అని. అంటే మీరు చూడండి, మనం ఒకరిని ఆశ్రయించటానికి మనకు ముందుగా అతని ద్వారా మనకి ఏం జరుగుతుంది అనేది ప్రధానమైనటువంటి విషయం. అందుకే చాలా మట్టుకు వీధులెంట సువార్త ప్రకటించేవారు కావచ్చు, స్వస్థత వరాలు ఉన్నాయని నమ్మేవారైనా లేవని నమ్మేవారైనా ఖచ్చితంగా యేసుక్రీస్తు స్వస్థపరిచాడనే విషయాన్ని అయితే ప్రస్తావించటం జరుగుతుంది. తర్వాత మీరు చూడండి, ఒకప్పుడు క్రొత్త నిబంధన మాత్రమే పంచిపెట్టబడేది, అవునా?
క్రొత్త నిబంధన మాత్రమే పంచిపెట్టబడేది. ఆ క్రొత్త నిబంధనలో ఫస్ట్ పేజీలో యేసు చేసినటువంటి అద్భుతాలు అని ఒక టైటిలు ఉండేది. తర్వాత మరికొంతమంది ప్రత్యేకంగా ఆ టైటిల్ పెట్టే పుస్తకాలు ముద్రించారు. అంటే యేసు ప్రభు ఎక్కడెక్కడ ఎవరెవరిని స్వస్థపరిచాడు అన్న విషయాలు. అంటే మీరు సమాజానికి యేసు ప్రభు మన రక్షణ కొరకు రక్తం కార్చి చనిపోయాడు అన్న విషయం కంటే కూడా యేసు ప్రభు ఒక కుష్ఠరోగిని బాగు చేశాడు, ఒక చనిపోయిన వాడిని బ్రతికించాడనే విషయాన్ని త్వరగా ఎక్కించగలరు. అమ్మ, అర్థమవుతుందా నేను చెప్పేది? ఏ విషయం త్వరగా ఎక్కుతుంది? ఏ విషయం త్వరగా మనిషి పట్టుకోవటానికి ఇష్టపడతాడు? పాప రోగాన్ని తీసేసే విషయమా, శరీర రోగాన్ని తీసేసే విషయం? శరీర రోగాన్ని తీసేసే విషయం. ఇప్పుడు ఇలా కొంతమంది ఆయన స్వస్థపరిచేవాడు, ఆయన రోగులను బాగు చేసేవాడు, ఆయన చనిపోయిన వారిని బ్రతికించాడు అని వింటూ 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 వారికి ఉన్నటువంటి ప్రధానమైన రోగం ఏదైనా ఉంటే దాని విషయంలో ఆయనను ఆశ్రయిస్తారు. దాని విషయంలో ఏం చేస్తారు? ఆయనను ఆశ్రయిస్తారు. ఆశ్రయించి, ప్రభువా మాకు స్వస్థత కావాలి, నాకు రోగం ఉంది, నేను ఎన్నో తిరిగాను, నీవే నన్ను బాగు చేయాలి, నేను ఎక్కడ బాగుపడలేదు అని ప్రార్థనలు చేస్తారు. ఇప్పుడు మనం మొదట ఏం చెప్పుకున్నాం? స్వస్థపరిచేవాడు ఎవరు? మన ప్రభువే, మన దేవుడే. ఇప్పుడు డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి నీవు నీ స్వస్థత కొరకు మొరపెట్టుకుంటే స్వస్థత జరుగుతుందా జరగదా? తక్కువ చెప్పండి. స్వస్థత జరుగుతుందా జరగదా? ఎందుకంటే మీకు రోగాలు పోలే కాబట్టి ఇంకా నిదానంగా అన్నమాట, ఏమో అన్నట్టు. ఇప్పుడు ఆయన ద్వారా స్వస్థత జరుగుతుందా జరగదా? జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుందా? ఈ కాలంలో జరుగుతుందా? నేను ఒకటే చెప్పాను, స్వస్థత వరములు ఆగిపోయాయి. స్వస్థపరిచే దేవుడు మాత్రం స్వస్థత చేస్తాడు. ఇప్పుడు అమ్మ తేజ గారి విషయంలో కావచ్చు, చాలామంది సేవకులు అండ్ సువార్త స్వస్థతలు అంటూ సమాజంలో స్వస్థతలు చేసే బోధకులు ఎవరైతే ఉన్నారో వారు కావచ్చు, వారు ఖచ్చితంగా వారి జీవితంలో మొదట ప్రభువును ఆశ్రయించి స్వస్థత పొంది ఉండవచ్చు. వారి జీవితంలో వారికి ఏం జరిగింది? స్వస్థత జరిగింది. స్వస్థత పొందినటువంటి వారు ఇప్పుడు ఏం పట్టుకొని సమాజానికి చెప్పుకుంటూ వస్తున్నారు? ఏం తెస్తున్నారు సమాజం మధ్యకు? వాళ్ళు ఏదైతే పొందారో దానినే పట్టుకొచ్చారు. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. అండ్ మనకు ఏసన్న గారు తెలుసు, గుంటూరు ఏసన్న గారు. ఆయన పాటలు చాలా అద్భుతం. ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవ సమాజంలో పాటలతోనే సంఘాన్ని కట్టినటువంటి సేవకుల్లో ఆయన ఒకడు. పాటలతో అంటే ఆయన చెప్పేటటువంటి ఒక గంట ప్రసంగానికంటే కూడా ఆయన పాడే ఒక్క పాట చాలనుకునేవారు చాలామంది. గతంలో ఐజా ప్రాంతంలో మీటింగ్ జరిగింది ఏసన్న గారిది 2005లో. నేను అప్పుడు కొత్తగా పరిచర్యకు వచ్చాను. అప్పుడప్పుడే నాకు ఏం తెలుస్తుంది అంటే, నేను కొత్తగా వచ్చాను, అప్పుడప్పుడు ఏం తెలుస్తుందంటే బైబిల్ ఒకలా ఉంటే క్రైస్తవ సమాజంలో ఒకలా బోధిస్తున్నారు, క్రైస్తవ సమాజంలో చాలామంది తప్పుడు బోధకులు ఉన్నారు అనే విషయాలు నాకు తెలియజేయబడుతున్నాయి. అప్పుడు చిన్నగా ఏమైపోతుందంటే ఈయన తప్పుడు బోధకుడు, ఆయన తప్పుడు బోధకుడు, ఈయన దొంగ, ఆయన దొంగ అనే మైండ్ చిన్నగా ఎదుగుతుందన్నమాట. అలా వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఐజాలో ఒక మంచి మీటింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఏసన్న గారి విషయంలో ఎలా ఉంది? చిన్నగా ఏం నాటారు మనకు లోపల? ఏం నాటారండి? ఈయన కూడా ఒక తప్పుడు బోధకుడు అని నాటారు.
స్టార్ట్ అయిపోయింది. అయితే మీటింగ్ వెళ్ళిన తర్వాత ఆయన లేచి ఫస్ట్ అన్న మాట ఏంటంటే, ఇప్పటికి నాకు గుర్తుంది. ఫస్ట్ అన్న మాట ఏంటంటే, మొదటి రోజు మీటింగ్ అయిపోయింది, రెండో రోజు, నిన్న నా మీద ఒక కేసు పెట్టారండి అన్నాడు. ఏసన్న గారు ఐజాలో మీటింగ్లలో రెండో రోజు మాట్లాడిన మాట, నిన్న నా మీద ఏం పెట్టారు, కేసు పెట్టారండి అన్నాడు. అందరూ స్టన్ అయిపోయారు. ఏం కేసు? ఇక్కడ మీటింగ్ పెట్టినందుకు కానీ ఏమైనా కేసు పెట్టారేమో అనుకున్నారు. అప్పుడు వెంటనే ఆయన అన్నాడు, నిన్న పాట పాడలేదని నేను కేసు పెట్టారండి నా మీద అని అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. నిన్న పాడలేదు కాబట్టి ఈరోజు పాడతానండి అన్నాడు. పాడతానని ఆయన రాసుకున్న ప్రతి పాటకు ఎందుకు రాసుకున్నాడో, ఏ సందర్భంలో రాసుకున్నాడో, రాయటానికి గల కారణాలు ఏంటో తన అనుభవం చెప్తాడు. తన అనుభవం చెప్తాడు. ఆయన ఒక పాట గురించి చెప్పాడు. ఆయన ఏదో ఒక మీటింగ్కి వెళ్ళాడు, ఒక గదిలో ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడట, నేను ఒకప్పుడు ఎక్కడున్నాను, ఇప్పుడు ఎక్కడికి వచ్చాను, ఈ స్థితి ఏంటి, ప్రభు ఎంతలా నన్ను హెచ్చించాడు, వాడుకున్నాడు, నేను ఒకప్పుడు లోకంలో ఉన్నవాడిని అని ఇలా ఆలోచిస్తూ ఒక పాట రాస్తాడట. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తం ఇచ్చినందుననే అనే పాట. ఆ పాట గురించి ప్రస్తావించి పాట అర్ధగంట పాడాడండి. ఎంతసేపు పాడాడు? అర్ధగంట పాడాడు. ఒక్కరు కదలలేదు. ఏం పాట అండది? నేనెందుకని నీ సొత్తుగా మారుతాను. నాకు అనిపించింది, ఎందుకు ఈయనని ఎంతమంది వెంబడిస్తున్నారు, ఏంటి శక్తి, ఆయనలో ఉన్న శక్తి అంటే పాట. చాలా అద్భుతంగా పాడాడు. ఆ పాటలో, ఆ రచనలో ఒక అద్భుతం. నిజంగా అలా అరగంట సేపు ఆ పాటలో లీనమైపోయాం. కొంతమంది లేచి ఆడుతున్నారు, పాడుతున్నారు, వాళ్ళ ఉత్సాహం వాళ్ళది. ఇప్పుడు యేసన్న గారి జీవితంలో, ఆయన పరిచర్యలో పాటలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. హోసన్న మినిస్ట్రీలో ప్రతి సంవత్సరం పాటల కొరకు ఎదురు చూస్తారు. ఓకే, ఆ విషయాన్ని కొంచెం పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన సాక్ష్యం మీరు ఎవరైనా విన్నారా? యేసన్న గారి సాక్ష్యం విన్నారా? ఆయన ప్రభువులోనికి రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఆయన చిన్న వయసులో ఆయనకు ఒక రోగం వచ్చింది. ఆ రోగం వల్ల ఎప్పుడూ రక్తం కక్కుకునేవాడు. ఎక్కడ పడితే అక్కడ రక్తం కక్కుకొని తిరిగేవాడు. ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా బాగుపడలేదు. చివరికి తన తల్లిదండ్రులు ఎక్కడెక్కడో సంప్రదించి వదిలిపెట్టేశారు. ప్రాణం పోవాల్సిన పరిస్థితి, చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి యేసన్న గారి జీవితంలో. కానీ ఆయన ఒకరోజు పిచ్చివాడిగా సమాజంలో తిరుగుతూ, పిచ్చోడేడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు అనుకుంటున్న స్థితిలో ఆయన యేసుక్రీస్తుని గురించి విని, యేసుక్రీస్తుని నమ్ముకొని స్వస్థత పొందాడు, బాగుపడ్డాడు, ఆరోగ్యం పొందుకున్నాడు. అప్పటి నుండి ఆయన ప్రభువుకు అంకితమై వివాహం లేకుండా పరిచర్య ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన జీవితంలో స్వస్థత జరిగింది కాబట్టి ఆయన పరిచర్య ఎలా ప్రారంభించాడో తెలుసా? మన ప్రభు స్వస్థపరిచేవాడు. ఏ రోగమునైనా ఆయన ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి. రక్తం కార్చాడు, పాపక్షమాపణ ఇస్తాడు అనేది కూడా ప్రకటించాడు. అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. యేసన్న గారి పరిచర్యలో స్వస్థతలు ప్రభు ద్వారా జరుగుతాయి.
ప్రభు స్వస్థపరుస్తాడు అని ప్రారంభించి స్వస్థతల గురించి చెబుతూ స్వస్థతలు జరుగుతున్నాయని చెబుతూ ఆయన ద్వారా స్వస్థతలు జరుగుతున్నాయని చెబుతూ కొబ్బరి నూనె సీసా కొరకు కూడా ప్రార్థనలు చేసి ఇదిగో మీరు దీన్ని వాడండి స్వస్థత కలుగుతుందని చెప్పినటువంటి ఆయనే తర్వాతి దినాల్లో కొబ్బరి నూనె సీసాకు ప్రార్థన చేయటం తప్పని వ్యతిరేకించాడు. ఆ వీడియో మీకు యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. తర్వాతి దినాల్లో ఆయన వ్యతిరేకించాడు దాన్ని. ఒకప్పుడు స్వస్థతలు ప్రభు చేస్తాడు, శరీర రోగాన్ని బాగు చేస్తాడని పరిచర్య ప్రారంభించినటువంటి ఆయన, ఎందుకంటే ఆయన జీవితంలో ఏం జరిగింది? స్వస్థత జరిగింది. మనం కూడా ఎదుటోన్ని ఏమంటే ప్రభు వైపు నడిపించాలంటే ముందు మన జీవితంలో జరిగిందే చెప్తాం, అదే చెప్తాం మనం. అలా చెప్తూ పరిచయం ప్రారంభించాడు. కానీ తర్వాత దినాల్లో చివరి దినాల్లోకి వచ్చేసరికి ఆయన స్వస్థత గురించి చెప్పటం కంటే కూడా ఎక్కువగా రక్షణ గురించే చెప్పాడు. మీరు కావాలంటే ఆయన ప్రసంగాలు, చాలా ప్రసంగాలు చూడండి, రక్షణ గురించే చెప్పాడు. ఇక్కడ ఒక విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. యేసన్న గారు ప్రభు దగ్గరికి ఎలా వచ్చాడు? స్వస్థతను పొందుకొని వచ్చాడు. అంటే ఒక రోగం ఆయనలో ఉంది, ఆ రోగము ప్రభు ద్వారా ఆయనకు పోవడంతో, స్వస్థత జరగడంతో ప్రభు పరిచర్యలోకి వచ్చాడు. కానీ ఆయన ముగింపు రోగముతోనే ప్రభువునందు నిద్రించాడు. అంటే మీకేమర్థమైంది? స్వస్థతలు అనేవి మనం చేసేవి కాదు, మన ద్వారా జరిగేవి కాదు. స్వస్థత అనేది ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. ఆయన తన జీవితంలో, తన పరిచర్యలో ప్రారంభంలో ఎలా చేస్తాడు మరి? కానీ రాను రాను స్వస్థపరిచే దేవుడు ఆయనే స్వస్థపరచాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన రోగంతో బాధపడుతున్న దినాల్లో ఆయనను ఇంటర్వ్యూ చేసినటువంటి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో ఉంది, మీరు చూడవచ్చు. భక్తులకు ఎందుకు ఇలాంటి రోగాలతో చనిపోతారు అనేటటువంటి ప్రశ్నను ఆయన ముందుకు తీసుకొచ్చినప్పుడు దానికి ఆయన సమాధానం చెప్పాడు. అంటే ప్రియులారా, నేనేం చెప్పదలుచుకున్నానంటే, యేసన్న గారు మొదట ప్రారంభించి పరిచర్య స్వస్థతలను గురించి చెప్పి ఉండొచ్చు, కానీ తర్వాత ఆయనే ప్రభు స్వస్థపరుస్తాడు, లేకపోతే పిలిపోస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవటమే అని చెప్పాడు. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే, బైబిల్ భాషలో చెప్పుకోవాలంటే, పిల్లవాని చేష్టలు ఆయన ఏం చేశాడు? మానేశాడు. కొబ్బరి నూనె సీసా కొరకు ప్రార్థన చేసి ఒక ఆవిడకి ఇస్తే ఆమె ప్రత్యేకంగా దాన్ని పూజిస్తూ ఉందట. ఆ విషయం చెప్పాడు ఆయన. ఎవరొచ్చినా కొబ్బరి నూనె సీసా ఉంది చూడండి, జాగ్రత్త అనేదట. దాన్ని జాగ్రత్తగా ఎత్తిపెట్టుకుందట. దాన్ని ఆయన ఎంత వ్యతిరేకించాడో తెలుసా? మొదట ఆయన ప్రార్థన చేస్తాడు లేదా కొబ్బరి నూనె సీసా కొరకు? చేశాడు ఆయన. కానీ తర్వాత దినాల్లో అది అలా చేయటానికి వీల్లేదు అని ఆయనే చెప్పాడు. ఈరోజు మనం ఒక పరిపూర్ణమైన అవగాహనలోనికి రావాలి. బైబిల్ చదివి నీ జీవితంలో నీకొచ్చిన రోగాన్ని బట్టి నీకు స్వస్థత జరిగి ఉండొచ్చు, కానీ నిన్ను స్వస్థపరిచి నిన్ను పట్టుకున్నటువంటి దేవుడు స్వస్థత గురించి చెప్పటానికి కాదు, రక్షణ గురించి చెప్పటానికి. అర్థమవుతుందా? ఈరోజు స్వస్థత బోధకులుగా ఎందుకు తయారవ్వారు? ఎలా వచ్చారు? అలా జీవితంలో ఏదో స్వస్థత జరిగింది, ఇక దాన్నే పట్టుకొని స్వస్థపరుస్తాడు, స్వస్థతలు రండి ఇలాగెళ్ళిపోతుంది. కొంతకాలానికి వీళ్ళే ఫెయిల్ అయిపోతున్నారు, సమాజం మధ్య నిరర్ధకంగా మిగిలిపోతున్నారు, నవ్వుల పాలైపోతున్నారు.
కనుక ఈరోజు అమ్మ తేజ లాంటి సేవకులు ఎవరైనా కానీ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, వారి జీవితంలో దేవుడు స్వస్థత చేసి వారిని పట్టుకొని ఉండొచ్చు, కానీ వారి జీవితంలో స్వస్థతను గురించి ప్రకటించడానికి కాదు, స్వస్థతలు చేస్తూ ఉండమని కాదు ప్రభు పట్టుకున్నది. వారి జీవితంలో రక్షణ, పాప క్షమాపణ ప్రకటించటానికి. ఈరోజు ఈ లోకం విడిస్తే శాశ్వతమైన అద్భుతమైన లోకాన్ని దేవుడు, పరలోక రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ భూమి మీద పాపాన్ని విడిచిపెట్టి రక్షణ పొందుకొని ఆ రక్షణ ద్వారా నువ్వు పరలోకాన్ని సాధించుకోవాలని దాన్నే ప్రస్తావించాలి. ఎందుకంటే మనిషి జీవితం చాలా చిన్నది. ఇప్పుడు ఒక రోగం పోయిందనుకోండి, మళ్ళీ ఇంకో రోగం రాదండి. ఈరోజు దగ్గు వచ్చింది, రేపు జలుబు వస్తుంది, ఆ తర్వాత ఇంకో రోగం వస్తుంది. ఇప్పుడు ఈ రోగం కొరకు స్వస్థత, మళ్ళీ రేపు వచ్చిన రోగం కొరకు స్వస్థత. ఒక ఆమెకు జలుబు వచ్చింది, జలుబు కొరకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అయిపోద్ది, ప్రార్థన చేయమంటుంది. దగ్గు వచ్చింది, దగ్గు కొరకు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది. దగ్గు కొరకు అన్న దగ్గు వచ్చిందని మళ్ళీ మన దగ్గరే దగ్గి ప్రార్థన చేయమంటుంది. అంటే ఇంకేం పని లేదా? ఇదేనా నీకు రోగాలు పోతాయే కదా, అయిపోయిందా? ఈరోజు స్వస్థత పొందామంటే ఇంకే రోగం రాదా? స్వస్థత పొందినటువంటి యేసన్న గారి జీవితంలో చివరికి వచ్చేసరికి రోగం రాలేదా? వచ్చింది. ఈరోజు స్వస్థత ఈ స్వస్థతల విషయం పక్కన పెట్టి మనిషి జీవితం చాలా చిన్నది, చాలా చిన్నది. రక్షణను ప్రకటించండి, పాప క్షమాపణను ప్రకటించండి. ఇకపోతే అమ్మతేజ గారు పేరు పెట్టి పిలుస్తున్నారు. దేవుడు పేరు పెట్టి పిలవమంటున్నాడు, నాకు తెలియజేస్తున్నాడు, నన్ను ఏం చేయమంటారు అంటున్నాడు. అయ్యా సహోదర, గమనించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో దేవుడు యాకోబును పేరు పెట్టి పిలిచాడు. ఇశ్రాయేలును దేవుడు ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచాడు. కోరేషును దేవుడు పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచాడు ఒకప్పుడు, కానీ ఇప్పుడు పిలిచి పేరు పెడుతున్నాడు. దానికి దీనికి డిఫరెంట్ ఏంటో తెలుసా? పేరు పెట్టి పిలిచాడు ఒకప్పుడు, ఇప్పుడు పిలిచి పేరు పెట్టాడు. ఏ పేరు? పిలిచి. ఎక్కడి నుండి పిలిచి? చీకటిలో ఉన్న మనల్ని పిలిచి క్రైస్తవుడు అనే పేరు పెట్టాడు. పరిశుద్ధులు అనే పేరు పెట్టాడు. మనకే పేరు ఉంది? పరిశుద్ధులు. ఇప్పుడు ఆయన పిలిచి పెట్టే పేరు గురించి చెప్పాలి. పేరు పెట్టి పిలిస్తే ఏమొస్తుంది? పిలిచి, దేవుడు పిలిచి మనకు పెట్టే పేరు గురించి, ఆ పేరు యొక్క గొప్పతనం గురించి చెప్పాలి. పరిశుద్ధులు అనే పేరు పెడతాను అన్నాడు. అసలు పరిశుద్ధులు అనే పేరు ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్పదండి. కొట్టివేయబడని పేరు అన్నాడు. అది నిత్యమైన పేరు, శ్రేష్టమైన పేరు అన్నాడు. ఆయన ఈరోజు చీకట్లో నుండి తీసుకొచ్చి నీకు పెట్టే పేరు గొప్పది. ఆ పేరుకున్న ప్రాధాన్యత, ఆ పేరు నీకు రావటానికి, ప్రభు నీకు పెట్టడానికి, నీకు రక్షణనివ్వటానికి ఆయన పడిన ప్రయాస చెప్పు. ఈరోజు మనుషుల పేర్లు పెట్టి పిలవటం వల్ల వచ్చేదేమీ లేదు. అది నిరర్ధకం. అదేంటి? నిరర్ధకం. కనుక ప్రియులారా, ఈరోజు స్వస్థత వరములాగిపోయిన స్వస్థత బోధకులు ఎందుకు పుట్టుకొస్తున్నారు అంటే, స్వస్థపరిచే దేవుడు వారి జీవితంలో ఏదైనా ఒక స్వస్థత చేస్తే దానినే పట్టుకొని వెళ్తున్నారు. అంతే, దాన్నే పట్టుకొని వెళ్తున్నారు. ఒక రోగిని ప్రభు బాగు చేశాడు. కుష్టి రోగిని బాగు చేశాడు. ప్రభువా నన్ను కరుణించుము అని అంటే ప్రభు ఏం చేశాడు? వాని మీద కనికరపడి వానిని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఒక మాట చెప్పాడు, ఇది ఎవరితోనూ చెప్పవద్దు సమయం. అప్పటి నుండి ఏ పని పెట్టుకున్నాడటాడు?
ఏ పని పెట్టుకున్నాడట? ఊరూరు తిరిగి అదే చెప్తా ఉన్నాడు. వీళ్ళు అలా పుట్టుకొచ్చారు స్వస్థత బోధకులు. నిన్ను బాగు చేశాడయ్యా ప్రభువు, నిన్ను బాగు చేసి పట్టుకున్నాడు. యేసన్న గారిని బాగు చేసి పట్టుకున్నాడు రక్షణ ప్రకటించటానికి, పాప క్షమాపణ ప్రకటించటానికి. ప్రభు ద్వారా నిత్య జీవం, ఈ లోకం అశాశ్వతమైంది, నిత్య జీవం అక్కడ ఉంది, దేవుడు దాచుంచాడు, అది క్రీస్తు ద్వారా సంపాదించుకో అని చెప్పటానికి పట్టుకున్నాడు. నువ్వు ఒక మంచి పాత్రగా ఆయన చేతిలో వాడబడతావని పట్టుకుంటే నువ్వు జనాలను ఇక్కడే పెట్టడానికి ప్లాన్ చేసి ప్రకటిస్తున్నావు. ఆ కుష్ఠరోగి, ఆ గుడ్డివాడు స్వస్థత పొంది జనాల్లో ప్రభు స్వస్థత చేశాడని చెప్పినట్టుగా చెప్పుకుంటూ తిరుగుతున్నావు. అది మానుకో. నీ జీవితంలో స్వస్థత చేసింటే చెప్పు, ఎప్పుడైనా దేవుడు స్వస్థపరుస్తాడమ్మా, దేవుడి మీద విశ్వాసం ఉంచండి, దేవుని మీద ఆధారపడండి అని చెప్పు. ఈ శాలకు రండి, ఎక్కడ మీటింగ్ పెడతారండి, ఈడికి వస్తేనే మీకు రోగాలు పోతాయి. ఏంటది? అది వ్యాపారం, స్వార్థం, మోసం, దేవుని వాక్యానికి విరుద్ధం. ఒక మనిషిని ఎప్పుడు కూడా ఒక బోధకుడు దేవుడి మీద ఆధారపడేలా చేయటమే అతని పని. తనను తాను కనపరుచుకొని తను మహిమ పొందటానికి, తాను పేరు తెచ్చుకోవటానికి ప్రయత్నించేవాడు ఎవడైనా దొంగే. అండ్ ఇదివరకు సహోదరులతో మాట్లాడుతూ చెప్పాడు, ఒకడేమో డైరెక్ట్గా గొంతుకు వస్తాడట, ఒకడేమో తడి బట్టతో గొంతుకు వస్తాడట. ఇద్దరిది ఒకటే పనే, ఇద్దరిది ఒకటే పని. ఒకడే ఎలా కోస్తాడు? డైరెక్ట్గా కోస్తాడు. ఇంకొకడు ఏం చేస్తాడు? తడి బట్టతో గొంతుకు వస్తాడు. ఇప్పుడు తడి బట్టతో గొంతుకు వస్తే బ్యాచ్ మనదే, తెలుసా మీకు? ఆడు గొంతుకు వస్తున్న సంగతి కూడా మనకు తెలియదు. ఎందుకంటే తడి బట్ట ఎట్టుంటుందండి? ఒకసారి ఇంటికి పోయినాక ఒకసారి ఇట్ట పెట్టుకోండి, తెంపుకునేరు మళ్ళీ మీరు. ఒక అట్ట పెట్టుకోండి తడి బట్ట, గొంతు మీద తడి బట్ట పెట్టుకోండి. ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. కొంచెం చిన్నగా లాగుతారు, చల్లగానే ఉంటుంది. తర్వాత చిన్నగా ఏమైపోద్ది? రక్తం వచ్చేస్తుంది. రక్తం గారేంత వరకు తెలియదు మీకు. ఏమండి, పంటి సమస్య ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను. మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు ఇక్కడ. ఆయన చెప్పాడు, బాబు నువ్వేమి నమ్మలకు, మత్తు దిగేంత వరకు అని చెప్పాడు. నేనేమో ఇటు 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 నమ్మలుకుంటూ వచ్చాను, ఏదోలే అని. లోపల ఇంత తినేసాను, పెదవు ఈ భాగం లోపల ఇంత లేపేశాను, తెలియలే. అట్లా తడిబట్టతో అలా అలా అంటుంటే ఏమన్నా అనిపిస్తుందా? చల్లగా ఉంటుంది. మన వాళ్ళు సత్యం చెప్తున్నాము రైటు అనుకుంటూ ఏం చేస్తున్నారు? తడిబట్టతో మన గొంతుకు వస్తున్నారు. మీకు అది తెలియట్లే. గొంతు దిగి రక్తం గారేంత వరకు తెలియదు మీకు, అంతవరకు మీకు తెలీదు. ఏం మనలో సత్యమేగా చెప్పేది, మనం సత్యవాక్యంలో ఉన్నాం, అందరూ ఉండేది సత్యంలోనే. మీకు ఆ తడి బట్టతో గొంతు దిగినందుకు మీకు అర్థం కావట్లా. చూడండి, ఈరోజు స్వస్థతల గురించిన ఒకటే సబ్జెక్ట్ మనకు ఉండేది. స్వస్థతల పాఠం అదొక్కటేనా మనం వ్యతిరేకించాల్సింది? సమాజంలో ఎన్ని తప్పుడు బోధలు ఉన్నాయి, అవేవి చెప్పం. ఏది చెప్తాం, ఏది పట్టుకుంటాం మనం? ఈ స్వస్థతలు అయితే జనాలకు బాగా మనం చెప్పొచ్చు అని, అది వ్యక్తిగతమైన ఘనత కోసమే. అందులోనూ తడిబట్టతో గొంతు కోసే మోసం ఉంది. కనుక నేను అంటున్నాను, ఒక మనిషి దేవునికి మహిమ కలగజేసేటట్టుగా పనిచేయాలి. ఒక బోధకుడు దేవుడి దగ్గరికి మనిషిని నడిపించాలి తప్ప వాడెప్పుడు గణపరచబడటానికి వీలు లేదు. మీరు లేచి అన్న తోపు, అన్న సూపర్ అన్నారంటే నా జీవితం అయిపోయింది. ఇంకా దేవుడు నిజంగా ఎంత గొప్పవాడండి. ఈరోజు చెప్పిన వాక్యాన్ని బట్టి దేవుని గొప్పతనం నాకు తెలిసింది. అన్నవాడు గొప్పవాడు అలా అనిపించుకోవాలి. ఇప్పుడు పాఠం అయిపోగానే అబ్బా సూపర్ చెప్తావా అన్న, నువ్వు కరెక్ట్ అన్న అన్నాడంటే ఇంకా నేను కూడా తడిబట్టతో గొంతు కోసినట్టే మిమ్మల్ని. మన బోధల ద్వారా, మన బ్రతుకు ద్వారా ఎవరికి రావాలి మహిమ? ఎవరికి రావాలి? దేవుడికి మహిమ రావాలి. అదే జరగాలి. కనుక ఇప్పుడు డైరెక్ట్గా గొంతు కోసేవాడిని విషయమే కాదు, జాగ్రత్త. ఎవరి విషయం ఉండాలా? తడి బట్ట తీసుకొని వస్తారు చూడండి.
ఇంకా కోసిన తర్వాత ఏం తెలియదు మీకు, ఇంకా రక్తం కారుకుంటూ వెళ్ళిపోవాలి. ఏ డాక్టర్ దగ్గర పోయినా పట్టించుకోరు, మొత్తం దిగింది ఏం చేస్తామమ్మా, చచ్చిపోండి అంటారు. కాబట్టి జాగ్రత్త సుమా. స్వస్థత బోధకులు ఎందుకు పుట్టుకొచ్చారు, కారణం ఏంటో చెప్పాను. ఇలాంటి వాళ్ళు ఈ సత్యం పరిపూర్ణంగా ఎరగనంత వరకు వాళ్ళు ఇలాగే చెప్పుకుంటూ పోతారు. దేవుడు ఏదో ఒక రోజు వారికి సత్యాన్ని తెలియజేస్తాడు. తెలియజేయాలని కోరుకుందాం. ఓకే.